హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మను ప్రసు. ఈరోజు మనం లుసాకాలో మన హోమ్ టూర్ అయితే చూపించేద్దాం, వచ్చేయండి. ఇదే మన మెయిన్ డోర్. ఇక్కడ నుంచి మన హోమ్ టూర్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ స్టార్టింగ్లో అయితే అన్ని ఫ్లవర్ ట్రీస్ అన్నీ అయితే ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటికి అయితే మీకు చూపిస్తాను. అన్ని మందార చెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ చిపాటాలో చూసుకుంటే అన్ని గులాబీ చెట్లే, అవి కూడా మేము వేసినవే. సర్లే, వచ్చేసిన తర్వాత ఎన్ని చెప్పుకొని ఏం లాభం, ఉన్న దాని గురించి అయితే మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఇవైతే మందార చెట్లు, రెడ్, పింక్, చాలా కలర్స్ అయితే ఉన్నాయి. వైట్ కలర్ అవి. ఇవైతే ఫ్లవర్స్ అన్నమాట. స్టార్టింగ్లో అయితే ఇవి ఉన్నాయి. ఇంతకుముందు ఇక్కడ వేరే ఫ్యామిలీ అయితే ఉండింది, వాళ్ళు ఇండియాకి అయితే వెళ్ళారు. వాళ్ళు వచ్చేంత వరకు మేమైతే ఇక్కడే ఉంటామన్నమాట. ఇక్కడ ఇల్లు అయితే చాలా బాగుంది, అండ్ గార్డెన్ కూడా చాలా చాలా బాగుంది. చిపాటాలో చూసుకుంటే ఇక్కడే కొంచెం చాలా బాగుంది అనిపించింది, వాతావరణం కానీ అండ్ మొత్తం. ఇంటి దగ్గరికి అయితే వెళ్దాము. ఇంటి దగ్గర ఇక్కడ స్టార్టింగ్లో అయితే చిన్న చిన్న ఫ్లవర్స్ డెకరేషన్గా వేసుకుంటాం కదా, ఆ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. వాటిని జూమ్ చేసి చూపిస్తాను, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇవి మన ఇండియాలో కూడా ఉంటాయిలేండి, ఇక్కడ విచిత్రంగా ఏం చెప్పట్లేదు. ఇక్కడ బాగున్నాయి. ఇంటికి ఎదురుగ్గా బాగా డెకరేషన్గా మంచిగా పెట్టుకున్నారు వీళ్ళు. ఇంటి ముందైతే చూసేసారు కదా, ఇది వచ్చేసి సైడ్ అనమాట. ఇక్కడ పనిచేసే అమ్మాయి ఒక సైడ్ అంట్లు తోముతుంది, ఒక సైడ్ బట్టలు అయితే వాష్ చేసుకుంటుంది. ఇక్కడే వాషింగ్ చేసి అక్కడ దండాల మీద ఆరేస్తుంది అనమాట. ఇటు వచ్చేసరికి ఇవన్నీ గ్రిల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ డస్ట్బిన్ ఉంది కదా, దాంట్లో అయితే డస్ట్ వేస్తారు మొత్తం. వారానికి ఒకసారి లేదా 2 వారాలకు ఒకసారి అలా వచ్చి వాళ్ళైతే తీసుకెళ్ళిపోతారన్నమాట. మేము ఇక్కడికి December 31 అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియాకి వెళ్ళారని చెప్పాను కదా, వాళ్ళైతే 1 వీక్ అయితే ఇక్కడ ఉన్నారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత పని వాళ్ళైతే ఇబ్బంది అయింది. ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళని రోజుకు ఒక్కొక్కరిని పిలుచుకోవడం, ఒక్కో రోజు ఒక్కొక్కరు వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే ఒక అమ్మాయిని అయితే పెట్టుకున్నాము. అమ్మాయి పని చేస్తుంటే అమ్మాయి దగ్గరే ఉండాల్సి వస్తుంది. అంటే ఇక్కడ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మనకు తెలియదు కదా. ఇక్కడ దొంగలు అయితే చాలా మంది ఉంటారన్నమాట. ఓకే చాలు, ఇక్కడ లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసరికి ఒక మూల అయితే ఈ చెప్పుల స్టాండ్ అయితే పెట్టుకొని ఉన్నారు. ఇక్కడ ఇది వచ్చేసి డోర్, అంటే అదే మెయిన్ డోర్. ఇక్కడ లోపల అయితే చూపించేస్తాను రండి. ఇక్కడ హాల్లోకి వచ్చేసరికి ఇక్కడ 2 బెడ్స్ అయితే కింద వేసి ఉన్నాము. అంటే ఒకటి వీళ్ళు అకౌంట్స్ రాసుకుంటుంటారు, బట్టలు అవి మాడతేస్తుంది అమ్మాయి. ఇటు వచ్చేసరికి ఫొటోస్ వచ్చి ఇంతకుముందు ఫ్యామిలీ ఉందని చెప్పాను కదా, వాళ్ళ ఫస్ట్ పాప. ఇటు వచ్చేస్తే ఇదైతే దేవుడి పటాలు అన్నీ అయితే ఇక్కడ పెట్టేశారు. ఇక్కడైతే పూజ అయి చేసుకోవచ్చు. ఇక లోపలికి వెళ్ళిపోతే ఇది వంట గది. వంట రూమ్ కూడా చాలా నీట్గా అనిపిస్తుంది, చాలా పెద్దది. ఇంకా ఇటువైపు ఫ్రిడ్జ్, అండ్ ఇటు వచ్చేసి 2 ఇది ట్రేల్ లాంటివి అయితే పెట్టాము. అన్ని కూరగాయలు అవి దాంట్లోనే ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెడతాము, అక్కడ పెట్టేవి అక్కడ. అండ్ ఇది వచ్చేసి ఇదంతా కిచెన్కి సంబంధించినవి. ఇంకా బట్టలకి వాషింగ్ కోసం సోప్స్, అండ్ వర్కర్స్కి ఇవి టిష్యూ పేపర్స్ అన్నీ దాంట్లో అయితే ఉంటాయి. ఇది ఇందాక చూపించాను కదా బ్యాక్ సైడ్ డోర్ అని చెప్పి, అది. ఇంకా లోపలికి ఎంటర్ అయిపోతే రూమ్స్, బాత్రూమ్స్ అన్నీ అయితే వస్తాయి. ఇది వచ్చేసి హాల్కి అండ్ ఇట్ సైడ్కి అటాచ్డ్ డోర్. అండ్ ఇది వచ్చేసి బాత్రూమ్ అన్నమాట. ఇది
సపరేట్గా ఉంటుంది. ఇది ఇంకో రూము, అంటే ఇక్కడ బ్యాచిలర్స్ ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళు ఉండొచ్చు. ఇది వచ్చేసి ఇంతకుముందు ఫ్యామిలీ ఉన్నప్పుడు మేము ఈ రూమ్లో ఉన్నాము. ఇప్పుడు ఈ రూమ్కి అయితే షిఫ్ట్ అయిపోయాము. సారీ, లాక్ వేసి తాళాలు బయట పెట్టాను. నేను నార్మల్గా వీడియో తీస్తున్నా. ఓకే, తాళాలు అయితే తీసుకొచ్చి ఓపెన్ చేశాను. మేము ఇప్పుడు ఉంటున్న రూమ్ని అయితే మీకు చూపిస్తాను, చూసేయండి. మీకు ఇంకో సీక్రెట్ కూడా చెప్తాను. సరే చెప్తాను, ముందు చూడండి రూము. ఓకే, డోర్ అయితే ఓపెన్ చేశాను, లోపలైతే చూసేద్దాం. ఇది మన రూమ్ డోరు. ఇది వచ్చేసి బాత్రూము. సీక్రెట్ చెప్తా అన్నాను కదా, లోపల మిర్రర్ ఉందిగా, ఆ మిర్రర్తోనే నేను రీల్స్ అవి చేస్తాను అన్నమాట. ఇంతకుముందు చిపాటాలంటే బీరువాకున్న మిర్రర్ తోటి అయితే తీసాను. ఇక్కడ మిర్రర్ కొంచెం ఇబ్బంది అయింది, అందుకే దాంట్లో అయితే తీసేసాను. ఇవి వచ్చేసి కబోర్డ్స్, 3 కబోర్డ్స్ అయితే ఉన్నాయి. మన హోమ్ టూర్ ఎలా ఉందనేది కామెంట్లో అయితే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ పేరు మర్చిపోలేదు కదా, మను ప్రసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.